ప్రైజ్ ద లార్డ్. 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారం హెచ్చవుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగా చేయుచున్నది. ఇంగ్లీష్లో ఇంకా చక్కగా ఉంటుంది. ఏమనంటే, వెన్ యాంగ్జైటీ వాజ్ గ్రేట్ విత్ ఇన్ మీ, యువర్ కన్సోలేషన్ బ్రాట్ మీ జాయ్. అవును, మన అంతరంగంలో బాధ, కన్నీరు, వేదన ఎంతగా ఉన్నా ఆయన వాక్య ధ్యానము మనకి నెమ్మదినిస్తుందంట. స్తుతి మన స్థితిని మారుస్తుంది. ప్రార్థన మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుణ్ణి ఆరాధించడం, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మన జీవితమే మార్చబడుతుంది. 18వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. మనం దేవుని మీద ఆధారపడిన వారమైతే, మనం దేవుని ఆధారం చేసుకున్న వారమైతే, మనం దేవుని మీద విశ్వాసం నిలిపిన వారమైతే, మన గుండెల్లో ఎంత బాధ ఉన్నా, మన కళ్ళల్లో ఎంత కన్నీరున్నా, మన గుండెల్లో ఎంత వేదన గుండా మనం వెళుతున్నా, మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యము మనకి నెమ్మదినిస్తుంది, శాంతినిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. మన చుట్టూ ఇబ్బందికరమైన వాతావరణం అల్లుకుంటున్నా దేవుని యొక్క వాక్యము మన ఆత్మకు సేదదిచ్చిందంట. ఏ దిక్కు లేని వారిగా మీరు ఉంటున్నట్లయితే, ఏ పలకరింపుకు నోచుకోలేని స్థితిలో మీరు ఉంటున్నట్లయితే, మిమ్మల్ని ఆదరించేది, మిమ్మల్ని బలపరిచేది, మిమ్మల్ని సంరక్షించేది, మిమ్మల్ని కాపాడేది, మీ ఆత్మకు నెమ్మదిని దయచేసేది దేవుని యొక్క వాక్యము. వాక్యాన్ని ధ్యానించండి. వాక్య స్వరూపి అయిన దేవుడు మీ హృదయాల్లో అడుగుపెట్టడానికి చాలినవాడుగా ఉంటున్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని, ఈ యొక్క ఒంటరి స్థితిలో, ఇక బాధలో, ఈ బలహీనతలో దేవుడు మీకు తోడై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మై గాడ్ బ్లెస్ యూ.